అందరూ అంటే మధ్యాహ్నం నుంచి అండి గురుదేవుల అమృతవాణి వింటాము. అందుకు ఇప్పుడు మీరు తెలియజేయండి. ఈ కార్యక్రమం అయ్యింది. మనం సహవాసంలో ఉన్నాం అంటే ఎవరితో సహవాసం? మన ప్రీతం తండ్రి సనాతనతో సహవాసం. యోగావతారుడైనటువంటి ఆ సనాతన పరమాత్మ సనాతన సందేశాన్ని ఆ చిత్తూరు దేవి గారు సనాతన పురుషులతో ఏడబాబు వారి యొక్క సందేశం ఏదైనా అంటే అది సనాతన సందేశం. అందుకని మనం సనాతన పురుషులతో అయినటువంటి మేడబాబా. సనాతన పురుషుడు అంటే అన్ని అవతారాలలో ఆయనే ధరించినటువంటి వాడు. యుగ యుగాల్లో అవసరం వచ్చిన సృష్టిని ఉద్ధరించడానికి మానవాళిని ధరించడానికి ఆయన అవతరిస్తూ ఉంటారు. అవతరణ అంటే ఏంటి? అవతరణ అంటే మన అందరికీ తెలుసు. అవతరణ అంటే కంటికి కనిపించినటువంటి వస్తువు, కంటికి కనిపించినటువంటి వ్యక్తి లేదా సమిష్టి తత్వం ఏదైతే ఉందో అది కంటికి మనందరికీ కనిపించడానికి మానవ రూపము ధరించి మనందరికీ కనిపించేటువంటి స్థితికి రావటం అనేటువంటి దాన్ని మనం అవతరణ అంటాం. అంటే మెహర్ బాబా ఎవరన్నమాట? నిర్గుణ నిరాకారుడైనటువంటి సగుణ సాకారుడైనటువంటి ఆ పరమాత్మ మనకి కంటికి అనిపించదు. అంచేత మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన యుగ యుగాల్లో ఏం చేస్తారంటే తన యొక్క బిడ్డలని అయినటువంటి మనల్ని ఆత్మ వైపు నడిపించుకోవడానికి, పరమాత్మలో లీనమైనటువంటి వాళ్ళని ఉద్ధరించి వాళ్ళకి ఇక గమ్యం చేరడానికి, అంటే తనలో కలిపేసుకోవడానికి, తనలో ఐక్యత అనుభవం ఇవ్వటానికి ఆయన మానవ రూపంలో కూర్చుంటారు. అంటే ఇప్పుడు మన అందరం మెహర్ బాబా వారి యొక్క బిడ్డలు కాబట్టి ఆయన అనుగ్రహవశాన మనకి మెహర్ బాబాలో ఐక్యత అనుభవం పొందే అవకాశం మనకు కలిగింది.
చేశాడు మెహర్ బాబా. మిమ్మల్ని నాతో కలుపుకునేటప్పుడు మీకు ఏ అనుభవం లేకుండానే మీరు చేరవలసిన గమ్యాన్ని కళ్ళకు గద్దలు కట్టి తీసుకుపోతాను నా దగ్గరికి, నా గమ్యానికి. ఎక్కడికి మీరు చేరాలో అక్కడికి వెళ్తారు మెహర్ బాబా. మెహర్ బాబా వారిని ప్రేమించడం అంటే గత జన్మాల్లో అవతార పురుషుడు, మానవ రూపం ధరించినటువంటి అవతార పురుషుడితో మనం అనుసంధానమైనటువంటి ఆత్మలైతే ఆ ఆత్మలన్నింటినీ మెహర్ బాబా వారు తన యొక్క సన్నిధానంలోకి పిలిపించుకుంటూ ఉంటారు. తన కార్యక్రమాలకి, తన నామం జపించడానికి. మళ్ళీ ధరించి ఇక తనలో ఐక్యత అంటే జీవిత లక్ష్యమైనటువంటి భగవంతుడి యొక్క దర్శనం పొందడానికి, జీవిత లక్ష్యం గమ్యం అయినటువంటి భగవంతుల్లో ఐక్యం అవడానికి ఏదైతే మనకు జీవితం ఇచ్చాడో భగవంతుడు, ఆ ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేయడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తూ ఉంటుంటాడు. అలాగే ప్రేమ అంటే భక్తి ఎప్పుడైతే ఉందో ఆ భక్తిని ప్రేమయుతంగా మార్చి మనందరిలో ఉన్నటువంటి భక్తిని, ఆరాధనా భావాన్ని దాన్ని ప్రేమగా మార్చి, ప్రేమే భగవంతుడితో ఐక్యానుసంధానం చేస్తుంది. కాబట్టి నేను ప్రేమ అవతారాన్ని, ప్రేమమూర్తిని, నన్ను ఆరాధించండి, నా నామాన్ని స్మరించండి, మీతో నాతో ఐక్యతానుభవం పొందగలరు. అంటే నేను ప్రేమను, ప్రేమే రూపం ధరించినటువంటి అవతారాన్ని నేను. కాబట్టి నన్ను దృష్టిలో పెట్టుకుని, నా స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని నా నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఇప్పుడు సోదరులందరూ చెప్పే ఉంటారు. అయితే ఆయన ఇచ్చినటువంటి మీరు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రార్థనలు, పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద యోగాలు ఇవన్నీ ఎక్కర్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి మీరు నన్ను దృష్టిలో పెట్టుకుని, మీరు రాత్రి పడుకునే ముందు పడుకునేటప్పుడు మీరు విశ్రాంతి తీసుకునే టైంలో, కొందరే ఇబ్బంది తర్వాత మీరు విశ్రాంతి తీసుకునే టైంలో ఒకసారి రెడీగా ఉన్న వీడియో వస్తుంది. బాగా నుంచోండి మీరు. బాబీ అమ్మ వచ్చింది. జ్ఞానాగ్నిలో అది భక్తులైపోయి మీకు ఏ రకమైనటువంటి కర్మానుభవం లేకుండా మీరు భగవంతుల్లో ఐక్యానుభవం పొందడానికి కావాల్సినటువంటి మార్పు అంతేత మీ మీద అపారమైన ప్రేమతో నేను మానవ రూపాన్ని ధరించి వచ్చాను. అంచేత నన్ను ప్రేమ ద్వారానే, అంటే భక్తి, ప్రేమయుతమైనటువంటి భక్తిని నేను పరిధి చేసుకుని మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనే పంచాక్షరి మంత్రాన్ని గురుదేవులు చెప్పారు. మనకు మెహర్ బాబా అనే 5 అక్షరాలు అయితే ఆ పంచాక్షరి మనకి 6 మంత్రం. ఓం మెహర్ బాబా అయినా కానీ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనే మంత్రాలు కానీ మనం జపించుకుంటూ మన పనుల్లో నిత్యము, మన పనుల్లో మెహర్ బాబా వారి యొక్క నిత్య సహచరత్వాన్ని, అంటే కూడా మెహర్ బాబాని పెట్టుకోవాలి. మనం బాబాయే ఈ పని చేసి నా ద్వారా ఆయన పని చేస్తున్నాడు, నా ద్వారా ఆలోచిస్తున్నాడు, నా కళలో చూస్తున్నది ఆయనే, నా ద్వారాను నా మనసు ద్వారా ఆలోచించేది ఆయనే. ఇంచేత మనలో ఒక్కటైపోయాడు ఆయన మనకి నిత్య సహచరుడు అయ్యి ఉన్నాడు. అంచేత మనకు ఉండేటువంటి ఎంత
మనతో బంధువులను మెహర్ బాబాని చూడాలి, మన కుటుంబ సభ్యుల్లో మెహర్ బాబాని చూడాలి, మన స్నేహితులతో మెహర్ బాబాగా చూడాలి. మెహర్ బాబా అందరిలోనూ ఉన్నాడు, నాలో ఉన్నట్టే అందరిలోనూ ఉంటాడు, అందరిలోనూ ఉన్నాడు. నాలో ఉన్నటువంటి మెహర్ బాబాయే ఈ అందరితోనూ అందరిగాను నన్ను నా కళ్ళ ద్వారా చూస్తున్నాడు, నా చెవుల ద్వారా చూస్తున్నాడు, నా మనసు ద్వారా ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ మెహర్ బాబా వారి యొక్క నిత్య సహచరత్వం. అంటే మనకు ఆ కూడా పెట్టుకోవడానికి మనకి చేయూతగా పనిచేస్తుంది. అంచేత మనకి ఆ సాయంత్రం ఎప్పుడైతే విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ విధంగా మనం మెహర్ బాబా వారిని 14 సార్లు జపించి మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అని 14 సార్లు కనీసం జపించి మనం ఎప్పుడైతే నిద్రలో ఉపక్రమించామో ఆయన ఏ కర్మానుభవాన్ని అనుభవించడానికి మనం ఈ జన్మ తీసుకున్నామో, ఈ రూపాన్ని ధరించామో, ఈ ఆకారం మనకు వచ్చి ఈ జన్మ వచ్చిందో అంచేత మరి ఆయనలో ఐక్యత అనుభవం పొందడానికి కావాల్సినటువంటి అర్హతని ఆయన కలుగు చేయడానికి ఆయనలో మనలో ఉన్నాడు కదా. మరి ఆయన శరీరం చాలించినప్పుడే చెప్పారు మనకి, నేను అందరి హృదయాల్లోనూ కూడా ప్రేమ దేవాలయాన్ని నిర్మించుకుని అందులో నేను చేరుకుంటున్నాను. ఇప్పుడు నా కార్యక్రమం అంతా అయిపోయింది, నా అవతార కార్యక్రమం అంతా ముగించుకున్నాను, నేను ఎందుకు వచ్చాను మానవ రూపంలో అని మనకు బాబా ఎలాగా చెప్పారు. మనకు 1969 అందరి హృదయాల్లోనూ కూడా ఆయన ఉన్నారు, మనకు తెలిసిందా తెలియకపోయింది. కాబట్టి ఆయన్ని పిలవడానికి మనం ఎక్కడో దించవక్కర్లేదు, మన హృదయంలోనే బాబా ఉన్నాడని మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా గురుదేవులు చెప్పారు. ఓం మెహర్ బాబా అయినవా, ఓం మెహర్ బాబా అయినవా, ఓం మెహర్ బాబా అయినవా కానీ మెహర్ బాబా ఓం నమో మెహర్ బాబా మన ఇష్టం. లేదా బాబా 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 చెప్పారు, బాబా బాబా అన్నా నేను పలుకుతాను, మెహర్ బాబా అంటే పలుకుతాను, ఆఖరికి బా అన్నా నాకే చెందుతుంది అన్నారు మెహర్ బాబా. చాలా సింపుల్గా. అంచేత ఏంటంటే తప్పనిసరిగా మనం నిత్య జాగరూకం అవుతుంది. అంటే ఏం లేదు, నిత్య జాగరూకం అంటే ఏంటి, మనం ఈ ఊపిరి పీలుస్తున్నంత సేపు ఈ ఊపిరి ఆయనే కాబట్టి, ఆయనతోనే ఈ ఊపిరి ఉంది కాబట్టి, ఆయన జీవింపజేస్తున్నాడు కాబట్టి, జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయనే బాధ్యత అని మనం ఆయన మీద మన తండ్రి కాబట్టి, ఆయన మన తండ్రి ఈ సృష్టికర్త అయిన కాబట్టి మన ఆయనతోటి మనం బాబా నీదే భారం, ఇగో ఈ పని చేస్తున్నాను, నీదే చేసుకుంటుంది అనే ప్రతి పని ఆయనకి అప్పగించాలి. ఎందుకని ఆయన మన తండ్రి, మనకు సాయం కావాలి, చేయూత కావాలి. అంచేత ఆయన ఇందాక మన సోదరు చెప్పాడు, నిత్య సహచరుడుగా చేసుకోవాలి. ఆయన అంటే ఏంటి, ఏ పని చేసినా నా కూడా బాబా ఉన్నాడు, నాలో బాబా ఉన్నాడు, నాతో బాబా ఉన్నాడు, ఆ స్ఫురణతో చేస్తాం మనం. కొన్నాళ్ళకి అది వ్యక్తమై మనకి నిజమైనటువంటి బాబా మనలో ఉన్నటువంటి, మనలో చేరిపోయి ఉన్నాడు కదా. ఆ బాబా యొక్క దేవాలయం ఉంది, ప్రేమ దేవాలయం మనలో. ఆ దేవాలయంలో ఉన్నటువంటి బాబా మెరుపు తెచ్చుకొని జాగృతి పొంది నా బిడ్డ నన్ను ఎప్పుడు స్మరిస్తా ఉన్నాడు కాబట్టి నేను తప్పనిసరిగా అతనిలో జాగృతి అయ్యి నేను అతనిగా జీవించాలి అనేటువంటి బాబాకి జాగృతి ఇస్తుంది. అదే జాగృతి బోధించడానికి జాగృతి చేసి మనలో జాగృతి కల్పించుకొని మన ఆత్మని జాగృతి, అది అంటే ఆత్మ జాగృతి. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్, అంటే ఆత్మ జాగృతి పొందడానికి వచ్చి చెందడానికి చేయించడానికి వచ్చారు. అంటే ఆత్మని జాగృతిని చేస్తారు. ఇప్పుడు నువ్వు ఆత్మవే, కానీ ఆత్మ అనేటువంటి ఆత్మని అనుకుంటం లేదు. నేను పలానా నా భూషణాన్ని లేదా పలానా దేవుడితో పనిచేస్తున్నాను, పలానా ఉపాధితో పనిచేస్తున్నాను ఇలాగ అనుకుంటాను తప్ప నేను అనుభవించడం లేదైంది. అదే అన్వయ ధ్యానం అంటే. నేను అన్వయించాలా ఏమని, నా జీవితం నీది, నా జీవితం అంతా మెహర్ బాబాయే. ఇంచేత ఇచ్చిన జీవితం మనకు తెలియకపోయిన భగవంతుడు మనకి జీవితం ఇచ్చాడు కాబట్టి, ఈ జీవిత సార్థక్యం కోసం ఆయన మనలో ఉన్నాడు కాబట్టి దానికి మనం ఆయన తోడుగా తీసుకొని ఆయనతో ఐక్యానుభవం కావాలి కాబట్టి మెహర్ బాబా. అలాగే మనం లేచేటప్పుడు కూడా నిద్ర నుంచి మేలుకోవడానికి మనం లేచేటప్పుడు తప్పనిసరిగా స్ఫురణ ఉండాలి. ఏమని స్ఫురణ, మెహర్ బాబా తండ్రి
ఇగో ఎంచేత మేల్కొల్పింది ఆయనే. మేల్కొల్పింది ఒక సంస్కారం. మనలో ఉన్నటువంటి ఒక సంస్కారం, లేవయ్యా నువ్వు చాలా పనులు చెయ్యాలి, నువ్వు ఇలా నిద్రపోవడం అయిపోయిందిలే, జాగ్రత్త అని మేలుకొలుపుతుంది మనకి. ఆ మేలుకొలుపు ఎందుకు? మెహర్ బాబా యొక్క కొమ్మును పట్టుకొని మనం జీవించగలం. మెహర్ బాబా అంటే మనకు అవకాశం అనమాట మేలుకొలుపు. అంటే ఆ మేలుకొలతో మనం ఏం చేయాలి? ఆ పొద్దున్నే ఆత్మగా మేల్కొంటాం. మనం ఎప్పుడైతే ఆ జాగృతి వచ్చిందో, ఆ అవేర్నెస్ వచ్చిందో, ఆ ఎరుకు వచ్చిందో, ఎంచేత నన్ను మెహర్ బాబా మేలుకొలిపారు, మెహర్ బాబా నాలో ఉండి ఆయన మేలుకుంటున్నారు అంచేత ఇక్కడి నుంచి జీవించేదంతా మెహర్ బాబాయే అని మనం ఎప్పుడైతే భావన చేసామో, భావం తద్భవతి, మనం ఏదైతే భావన చేస్తామో అదే జరిగి తీరుతుంది అని మన పెద్దలు చెప్పినట్టు మనకి చూద్దాం. అంచేత మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ఈ భావజాలం ఉండాలి మనకి. అంటే జీవితంలో భావజాలం ఉన్నప్పుడే మార్పు వస్తుంది. ఎప్పుడైనా సరే భావజాలం స్వాతంత్రం ఎలా వచ్చింది? ఒక భావజాలాన్ని బట్టి వచ్చింది. అలాగే ఈ ఆత్మ స్వాతంత్రం కూడా మనలో ఉన్నటువంటి భావజాలమే మెహర్ బాబా వారి యొక్క చేయూతను మనకు అందించి మనకి ఏదైతే లక్ష్యము గమ్యము జీవితానికి అయ్యిందో, అంటే భగవంతుని చూడటం, భగవంతునితో ఐక్యత అయిపోవటం మన లక్ష్యం గమ్యం. జీవితం అందుకు ఇచ్చాడు ఆయన ప్రారంభించినప్పుడు. అందుకని ఆ జీవితాన్ని, ఆ లక్ష్యాన్ని మనం కావాలనుకున్నప్పుడు భగవంతుని చేయూత మనకు కావాలి. కాబట్టి ఆ రకంగా మనం భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకోవాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా, ఉదయం లేచేటప్పుడు ఎప్పుడైతే రాత్రి పడుకునేటప్పుడు కూడా భగవంతుని యొక్క దివ్యనామాన్ని కనీసం 14 సార్లు జపించుకున్నారు మెహర్ బాబా. 14 సార్లు మనం తప్పనిసరిగా మనం చేస్తే మనకు మంచిది. అంటే ఏం లేదు, మన ఆత్మ జాగృతికి అది ఉపయోగపడుతుంది. 14 సార్లు మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనేటువంటిది 14 సార్లు ఆ మెహర్ బాబా వారి యొక్క నామాన్ని జపించుకుని అప్పుడు నిద్రకు ఉపక్రమించాలి. అలాగే లేచేటప్పుడు, జీవితాన్ని ప్రారంభించేటప్పుడు మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా. బాబా చెప్పింది, గురుదేవుడు చెప్పింది, నిన్న కూడా ఈ ప్రసక్తి వచ్చింది గురుదేవుని స్పీచ్లో. అంచేత ఈ నామస్మరణ అనేటువంటిదే మనల్ని చేయబట్టుకుని మన గమ్యానికి, లక్ష్యానికి చేరుస్తుంది. కాబట్టి నిరంతరం ఏవో పూజలు, ఆరాధనలు ఎలాగున్నా, ఆ స్మరణ ఎలాగున్నా, మనం తప్పనిసరిగా మాత్రం మెహర్ బాబా అనే నామాన్ని, లేదా ఓం మెహర్ బాబాయ నమః అనే మంత్రముఖంగా కానీ, మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనే నామస్మరణ కానీ, లేదా బాబా 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 మెహర్ బాబా 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 మెహర్ బాబా 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 మెహర్ బాబా, అయితే ఓం నమో మెహర్ బాబా, ఓం నమో మెహర్ బాబా, మెహర్ బాబాయ నమః, ఓం మెహర్ బాబాయ నమః, ఓం మెహర్ బాబాయ నమః, లేదంటే మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అంటారు. అంచేత మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఓం మెహర్ బాబాయ నమః అంటామా అందరం కలిసి? ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి సంతోషిస్తారు, ఎందుకంటే ఏం లేదు. మన దేవదేవుడు ఇక్కడ కూర్చుని ఉన్నారు కాబట్టి. అంచేత అవతార మెహర్ బాబాకి జై. ఓం మెహర్ బాబాయ నమః, 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 ఓం మెహర్ బాబాయ నమః. అంటలేదు మనకి ఏంటంటే మనసు మనకి అనిపిస్తుంది. అది అక్కర్లేదు, లేదు పర్లేదు అనిపిస్తుంది అనమాట. మనకి అబద్ధాలు పట్టిస్తుంది మనసు. 10 మంది నోరిప్పలేదు ఇప్పటి వరకు, నేను చాలా మందిని చూశాను. కానీ ఈ అవకాశాన్ని ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరు జాడించుకోవద్దు, అందరూ చెప్పాలి.
అంచేత ముగిస్తాను. కొంచెం ముందు చూంటే అందరితో పాటు నేను చెప్పుకునేవాడిని. అంచేత ఇందాక ఇది చెప్పారు కదా, ఇవే విషయాలు ఎవరు చెప్పినా అనిపిస్తుంది మీకు. అంతేగాని బాబా చెప్పింది చదివేసేసి నేను బాబా చెప్తున్నాను మనకి బాధపడవద్దు, బాధపడవద్దు. మేర్ బాబా సందేశంలో బాధపడవద్దు అని సందేశాన్ని చదువుతున్నాను. ఇప్పుడు నేను దేని గురించి మీరు బాధపడవద్దు. బాబా మన తండ్రి చెప్తున్నాడు మనకి, నేను చదువుతున్నాను అని చెప్పిందంటే వెనక్కి పెట్టు, నువ్వు వెనక్కి పెట్టు, వెనక్కి పెట్టదు. దేని గురించి మీరు బాధపడవద్దు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండండి. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు వరకు చదువుకున్నాం, మనం చెప్పుకున్నాం బాబా గురించే ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తాం బాబా గురించి మరి? అంచేత ఏ పని చేసినా ఇప్పుడు మాట్లాడుతున్నాడు బాబాయే మాట్లాడుతున్నాడు, నీ ద్వారా వింటున్నాడు, బాబాయే నా ద్వారా వింటున్నాడు. అంచేత ఏది అన్వయించుకుని ధ్యానంలో మనం అన్వయ ధ్యానం ఎలాగైతే గురుదేవులు మనకు చెప్పారు అన్వయ ధ్యానం గురించి, ఆ దివ్య ప్రణాళికని అన్వయించుకుని దాన్ని ధ్యానం చేసేవాళ్ళు మనం. అందుకని ఇది మనకు అన్వయించుకుంటూ ఉండాలి. దేని గురించి మీరు బాధపడవద్దు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండండి. ఉన్నది నేను ఒక్కడినే, మేర బాబాయే ఉన్నాడు మన అందరిగాను. ఆయన ఒక్కడే మన అందరి రూపంలో ఉన్నాడు. నేను ఒక్కడినే మీకు ముఖ్యం. ఇక్కడ ఇది మాత్రం మనం అండర్లైన్ చేసుకుని నోట్ చేసుకోవాలి మైండ్తో. నేను ఒక్కడినే నీకు ముఖ్యం. అంచేత మనకి ఏ పనిలో మనసులో ఉండాలి మనం ఏంటి, బాబాయే అన్నింటిలోనూ కూడా ఆయనే ప్రధానం, ఆయనే ముఖ్యం. అంచేత మనకి బాబాయే ఉన్నాడు, ఆయనే ముఖ్యుడు. బాధపడే బదులు నన్ను ఎక్కువగా ఇంకా ఎక్కువగా ప్రేమించండి. ఆ బాధలోనే మనకి ఎక్కువ బాబా గుర్తొస్తారు కాబట్టి ఎక్కువగా ఇంకా ఎక్కువగా ప్రేమించండి. ఎలాంటి పరీక్షలు కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చినా నా కొంగు విడవకుండా గట్టిగా పట్టుకోండి. మళ్ళీ చదువుతుంది ఏంటి, ఎలాంటి పరీక్షలు లేదా కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చినా నా కొంగు విడవకుండా, అంటే నా నామాన్ని విడవకుండా, నా రూపాన్ని గుర్తుపెట్టుకుంటూ నా నామాన్ని స్మరిస్తే నా పొందుతుంది అనమాట. విడవకుండా గట్టిగా పట్టుకోండి. నా గురించి ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మీ బాధలన్నీ ఒక్కటి కూడా లేకుండా పోతాయి. బాబా చెప్తున్నాడు మనకి, నీ బాధలన్నీ పోవాలంటే మనం చేయవలసిన పని ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవటం, ఆయన్ని స్మరించుకోవటం, ఎక్కువగా ఇంకా ఎక్కువగా స్మరించుకోవటం అనేటువంటిది అన్ని లేకుండా పోతాయి. ఎందుకంటే వాస్తవానికి ఆ బాధలు ఏమీ బాధలు కావు. ఒకవేళ మీరు తప్పనిసరిగా బాధపడాల్సి వస్తే నన్ను మర్చిపోకుండా ఎల్లప్పుడూ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో అనే దాని గురించే బాధపడండి. ఇదట ఎలాగ బాబాను గుర్తుపెట్టుకోవాలి మనం అనే దాని గురించే నువ్వు అదేవాళ్ళు కానీ దూరం అని అంటారు. బాబా మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలో అనే దాని గురించి బాధపడండి. సాయశక్తిగా కృషి చేయండి, అంతేకాని బాధపడవద్దు. నా ప్రేమను పొంది హాయిగా ఉండండి, హాయిగా ఉండండి. మీరు హాయిగా ఎందుకు ఉండకూడదు? దుఃఖంతో ఉండవలసిన అవసరం ఉంది. ఏ బంధం మిమ్మల్ని దుఃఖానికి కట్టుబడిస్తుంది? బంధం ఏదైనా అది ఎవరికి వారు కల్పించుకున్నదే.
స్వేచ్ఛగా ఉండాలని నువ్వు నిజంగా భావిస్తే ఏ బంధం కూడా నేను బంధించలేదు. మీ స్వేచ్ఛకు నీవే అడ్డుగా ఉన్నావు. స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నంత మాత్రం చేత సరిపోదు. నీవు అనుకోవడము ముఖ్యం కాదు. నీవు లోపల ఏది గాఢంగా విశ్వసిస్తున్నావో అది ముఖ్యం. నీకు భగవంతుడు కావాలి అంటే నీవు భగవంతుడిని ఒక్కరిని కోరుకోవాలి. అంటే నిరంతరం భగవంతుడి యొక్క చేయును కోరుకుని మన జీవితాన్ని నడుపుకోవాలి. నిరంతరం భగవంతుడే నన్ను నడిపిస్తున్నాడు, భగవంతుడి యొక్క ఆశ్రయం నాకు ఉంది, భగవంతుడి యొక్క సపోర్ట్ నాకు ఉంది, భగవంతుడే నాలో ఉన్నాడు, నాలో ఉన్న భగవంతుడే నన్ను నడిపిస్తున్నాడు అని. మీరు అందరూ హాయిగా ఉండాలని బాబా చూడకుండా మనం ఆశీర్వదిస్తున్నాడు. మీరందరూ హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాయకు సంబంధించిన అన్ని పరిస్థితుల్లోనూ హాయిగా నిలదొక్కుని ఉండండి. అవతార్ మేర్ బాబాకి మేర్ బాబా వారు చెప్పింది మనం గుర్తుపెట్టుకుంటాం కదా. మేర్ బాబా వారు చెప్పినట్టు మహావాక్యాలు ఏంటి? బాబా చెప్పినటువంటి మహావాక్యాలు ఏంటి? డోంట్ వరీ, బీ హ్యాపీ, లవ్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. మేర్ బాబా వారు మనకు చెప్పింది ఏంటి? డోంట్ వరీ, కలవరపడవద్దు, కలత చెందవద్దు. నేను ఉండగా నీకేంటి భయం? నేనుండగా నీకు భయం ఏంటి? నీ ఉండగా నాకేంటి భయం రామా అని పాట అవుతుంది మనకి. అలాగే మేర్ బాబా వారు ఉండగా ఈ యుగావతారుడైన ఆ రాముడే ఈ యుగంలో అవతారించి వచ్చినటువంటి భగవంతుడు కాబట్టి అంచేత నీ ఉండగా నాకేంటి భయం తండ్రి అని చెప్పిన భావన మనం పెంచుకోవాలి. నీ ఉండగా నాకేమి భయం బాబా, నీ ఉండగా నాకేమిటి అని. అంచేత డోంట్ వరీ, ఎప్పుడు కలవరపడకు, బాధపడకు. డోంట్ వరీ, బీ హ్యాపీ. సాధ్యమంత వరకు సంతోషంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. అంటే బీ హ్యాపీ. నిజంగా భగవంతుడు చెప్పాడు. భగవంతుడిని జ్ఞాపకం చేసుకున్న వెంటనే మనకి ఈ వాక్యం జ్ఞాపకం వచ్చేస్తుంది. ఒరే బాబు, నీవు బాధలో ఉన్నావు, నేనున్నాను కదా నీకు, నీ బాధ నేను తీసుకుంటాను. నువ్వు కాదు అనుభవించేది, నేను అనుభవిస్తున్నాను నీలో ఉండి. కాబట్టి నాకు అనుభవించే ఆ బాధని నీకు నేనున్నాను కదా, నేను స్వీకరిస్తాను. ఆ బాధ నాది, నువ్వు కాదు. అంచేత నీవు నా వాడివి, నేను నీ వాడివి. అంచేత ఇందాక మనకి ఆ సోహం ధ్యానం గురించి చెప్పారు ఆయన మన ముందున్నటువంటి. ఇంచేతని మేర్ బాబా వారు భగవంతుడుగా ఈ సకల చరాచర సృష్టి వ్యాపించి ఉన్నాడు. అందరిగా ఉన్నాడు. బాబా దివ్య ప్రణాళిక చెప్పాడు కదా. దివ్య ప్రణాళిక అనేటటువంటి మనకు బాబా ప్రవచనం ఉంది. ఆ దివ్య ప్రణాళికలో చెప్పాడు, అన్నీ నేనేను, అందరూ నేనేను, అంతటా నేనేను, నీ ద్వారా నిన్ను చూస్తున్నది నేనే, నీలో ఉండి మాట్లాడుతున్నది నేనే, నిన్ను అంతర్యాముగా ఉండి కాపాడుతున్నది నేనే. కాబట్టి నేను తప్ప ఎవ్వరూ లేరు. కాబట్టి నన్నే నమ్ముకుని నన్ను విశ్వసించి నేను భగవంతుడుగా ఉన్నాను కాబట్టి నన్ను నా కొమ్మును గట్టిగా పట్టుకో అంటాడు మహేష్ బాబు. డోంట్ వరీ, బీ హ్యాపీ. నేను ఉన్నాను కదా నీకు, అది హామీ ఏంటి? నేను ఉన్నాను నీకు, సంతోషంగా ఉండు, నన్ను పట్టుకో. లవ్ మీ, నన్ను ప్రేమించి. అందరిలోనూ అందరినీ ఎలాగైతే ప్రేమిస్తున్నావో నన్ను అంతకంటే బాగా ప్రేమించి. నీ వాళ్ళని నువ్వు ఏ విధంగా కుటుంబ సభ్యులు బాగా నువ్వు ప్రేమిస్తున్నావో నీ వారిగా అంతకంటే కూడా నన్ను బాగా ప్రేమించేదా. నేను ప్రేమ స్వరూపుని, నీ గురించే వచ్చాను. నీ గురించే ఆ పరమపదాన్ని విడిచిపెట్టి పరమాత్మగా ఉన్నటువంటి నేను నిన్ను రక్షిద్దామని, నీలో ప్రేమను నింపుదేమని, భగవంతుడితో అనుసంధానం చేద్దామని. ప్రేమ ఉంటే కదా భగవంతుడికి అనుసంధానం అవ్వలేము. మనం భక్తి ప్రేమ ఉండాలి. ఆ భక్తే ప్రేమ అంటే. అందుకని నీకు నేను వచ్చాను కాబట్టి నన్ను ప్రేమించు, నేను నిన్ను నాకు అన్వయం చేసుకుంటాను. నేను భగవంతుడిని, నేను చెప్తున్నాను కదా, నేను భగవంతుడిని, ఏమీ సందేహం లేదు. నేను మానవ రూపంలో వచ్చినటువంటి భగవంతుడిని అని ఎంతో మంది అలా చెప్పిన తర్వాత కూడా ఎంతో శాస్త్రజ్ఞులే కాదు, ఎంతో గొప్ప వాళ్ళు పరిశీలించడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు అడగవలసింది అడగకుండానే ముందే మేర్ బాబా చెప్పేసినందు వల్ల పరమాత్మ నిన్ను నేను ఏదో అనుకుని వచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పి నేను ఆయన కాళ్ళ మీద పడ్డటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, నేను చాలా గొప్పవాడిని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన్ని
పరీక్ష చేయకుండానే, చేయటానికి వచ్చి చేయకుండానే ఆయనకి సరెండర్ అయిపోయాడు. ఆయన భగవంతుడు మన అందరిలోనూ ఉన్నాడు. ఆయన భగవంతుడు కదా, పరమాత్మ. మన ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయన్నారు మహేష్ బాబా? ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి అన్నారు. అంటే మనకి ఆశ్రయం ఎవరు? ఇందాక చెప్పారు కదా, మనకి ఆత్మలన్నీ పరమాత్మలో ఉన్నాయి. పరమాత్మలో ఉన్నటువంటి మనం ముందుగా మనకు ఆ నిర్ణయం కావాలి. నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ దేహం తీసుకున్నాను, ఆ ప్రేమమూర్తి నాకు ఈ దేహం ఇచ్చాడు. ఎవరు ఎక్కడ జన్మించాలనేటువంటిది ఆయన నిర్ణయం ప్రకారంగా ఆ రూపం తీసుకున్నాడు ఆయన. అంచేత నా రూపంలో ఎవరున్నారు? ఇలా ఉన్నాను అంటే మేరబాబాయి ఈ రూపానికి వచ్చాడు. ఆయన ఇష్టపడి ఈ రూపం తీసుకున్నాడు. అంచేత ఈ రూపంలో ఉన్నటువంటిది నేను కావాలి. నా ప్రీతం దైవం మేరబాబా. మేరబాబాయి ఈ రూపం తీసుకున్నాడు నన్నుగా. అంచేత నన్ను మేరబాబాగా, నేను మేరబాబా దేవుణ్ణి కాబట్టి, భగవంతుడే నేను కాబట్టి నన్ను ఆరాధించండి, నన్ను ప్రేమించండి భక్తితో అని చెప్పి మేరబాబా మన అందరికీ ఆ భక్తి భావాన్ని పెంచారు. ఊరికే ఏమి లేదు, ఆయన నామాన్ని స్మరించడం. ఇప్పుడు మనం స్మరించాం కదా. ఏమి భక్తి భావం అంటే ఏంటి? ప్రేమన్నా మనం పడుకునేటప్పుడు, లేచినప్పుడు ఆ దేవుణ్ణి స్మరించడమే భక్తి. ఇంకో పూజలు పెద్ద పెద్ద పూజలు అక్కర్లేదేంటి? ఆయన చెప్పినలో ఏంటి? నా నామాన్ని పడుకునేటప్పుడు 14 సార్లు జపించుకో అని. లేచేటప్పుడు బాబా ఈ జీవితాన్ని ఇచ్చావు, ఈ జీవితాన్ని మేల్కొల్పావు, నన్ను గాఢమిట్ట నుండి మేల్కొల్పావు కాబట్టి నేను చేయవలసింది ఏమిటో నా చేత చేయించడానికి నా యందు ఉన్నావు. నువ్వు నా ఆత్మగా ఉన్నావు. నువ్వు సూత్రాత్మకంగాను ఉన్నావు, ప్రత్యేకాత్మగాను ఉన్నావు, పరమాత్మగాను ఉన్నావు. అందుకని ఎక్కడికెక్కడ ఏ స్థాయిలో నన్ను తీసుకెళ్ళినా నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. నాలో ఉన్నటువంటి నీవు నన్ను ఉద్ధరించి అనుగ్రహించడానికే ఈ అవతరణ, ఈ ప్రేమ అవతారం దాచావు. కాబట్టి నన్ను ఎప్పుడూ కూడా నిన్ను స్మరించుకోవడం కానీ, నిన్ను జ్ఞాపకం పెట్టుకోవడం కానీ, నిన్ను అనుగ్రహించడం కానీ ఎప్పుడు ఉండేటట్టుగా చూడు అని ఆ బాబానే ఆ స్మరణ ఉండమని, మనకు ఆ స్మరణ కలుగు చేయాలని బాబా ఎప్పుడూ తన నిత్య సంవత్సరాలుగా మనలో ఉన్నటువంటి బాబా మనలో అంతర్యామిగా ఉన్నాడు. ఆయన మన ఊపిరి కంటే కూడా దగ్గరగా ఉన్నానని చెప్పాడు మేరబాబా. ఇలా తీసుకున్న ఊపిరి కంటే కూడా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆ తండ్రి మనకి. ఇంచేత మనం జీవించి ఉన్నాం కాబట్టి, అంచేత నిత్యము ఆ ఊపిరి ఏ విధంగా అందుతుందో ఆ స్మరణతో, అంటే ఈ ఊపిరి లోనికి వెళ్ళేటప్పుడేమో మేర బాబా, బయటకు వచ్చేటప్పుడు మేర బాబా, మేర బాబా, మేర బాబా, మేర బాబా, మేర బాబా అని నిత్యము మన ఊపిరితో సహా మనకి మెహర్ బాబాయ్ ఉన్నాడు. కాబట్టి మన ఊపిరి కంటే దగ్గరగా ఉండాలి ఉంటానన్నాడు. కాబట్టి ఆయన మనకు తెలిసిన ఈ ఊపిరి యొక్క ఎరుపు కూడా మనకు లేదు. కాబట్టి ఎరుపుతో మనం ఆ ఊపిరిని పీల్చుకునేటప్పుడు మేహర్ బాబా అని మనసులోనే పైకి ఎక్కర్లేదు, ఏ పని చేస్తున్నా మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ మనసులోనే. పైకి అంటే మళ్ళీ దాని ప్రయోజనం పోతుంది, దాని యొక్క ఉపయోగం ఉండదు. ఇంచేత వ్యక్తీకరణ ఎప్పుడైతుందో ఆ సౌండ్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంచేతనే మౌనంగా మనం ఇప్పుడు కూడా ఏ పని చేస్తున్నప్పుడు కూడా మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, మేహర్ బాబా, అంతర్యామిగా ఉన్నటువంటి మెహర్ బాబాని మౌనంతోనే మనం పిలాలి, మనసులోనే మనం పిలాలి. అంచేత పైన ఎంత గట్టిగా పిలిచేమని కాదు, మనసులోనే మనం గట్టిగా పిలాలి. అంచేత అందరూ మనసులోనే మనం ఒక 5 నిమిషాలు మనసులో పిలిచి చూడండి మెహర్ బాబాని, మీకు పలుకుతాడు. అందరూ మౌనంగా ఉందాం. మౌనంగా ఉండి ఆ మెహర్ బాబా అని మనసుతోటే అనాలి. మనసుతో నీకు వినపడాలి. నీ మనసు అనేది నీ చెవి ద్వారా వింటాము. చూడండి, అవతార్ మెహర్ బాబాకి జై అన్నట్టు మెహర్ బాబాకి జై అని అనేసిన తర్వాత నీ మనసులో ఒక్కసారి జపించండి.
ఇళ్ళకి కూడా మేరబాబా వారిని మనం ఆ మనసుతోనే మనం తీసుకెళ్ళాలి. మనం ఎప్పుడు ఒకవేళ మర్చిపోయిన మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుని మన మనసు చెప్తుంది, ఏ నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చుకుంటున్నావు అని చెప్తుంది, మన మనసు మనకు చెప్తుంది. అంచేత నిరంతరం మనసులోనే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఆ దేవదేవుడి యొక్క చేయూతను మనం తీసుకుని ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పాత్రలు కాబట్టి మన జీవిత శేషాన్ని మనం నడుపుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అంటూ భగవంతుడు మన ప్రేమమూర్తి దివ్య పురుషుడైనటువంటి దైవీ మానవుడైనటువంటి మేరబాబా వారిని అందరి తరఫున ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేరబాబా వారిని జై బాబా. మెహర్ బాబా की जय. జై బాబా అండి. ఉదయం కార్యక్రమం ఇప్పటితో పూర్తయింది. ఇప్పుడు భోజనాలు చేసేవారందరూ భోజనాలు చేద్దాం. సంకీర్తన మహాలక్ష్మి వాళ్ళు అది ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళు వచ్చి సంకీర్తనలో పాల్గొనవచ్చు. మరలా 1:30కే మరలా ప్రారంభించేసుకుందాం. ఎందుకంటే కాలం చాలా విలువైంది కదా. చూడండి, 8:30 నుండి కార్యక్రమం స్టార్ట్ చేస్తే 12:30 వరకు ఇప్పటికి అయింది. మరి ఇంకా గురుదేవుల అమృతవాణి మనం వినాలి అంటే తొందరగా భోజనాలు చేసి వచ్చేసి మళ్ళీ 1:30కి ప్రారంభించుకుందాం. జై బాబా. రండి సంకీర్తనం చేద్దాం.